అండి, వెల్కమ్ టు చిన్నీస్ కిచెన్. నేను ఈరోజు చికెన్ బిర్యానీ చేస్తున్నాను. అది ఎలా చేయాలని చూపిస్తాను. ముందుగా చికెన్ బాగా కడిగేసి పెట్టుకోవాలి. నేను 1 కేజీ చికెన్ తీసుకున్నాను. ఈ చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. ముందుగా మసాలా దినుసులు ఇవన్నీ తీసుకోవాలి. చెక్క, లవంగ, యాలక్కి, బిర్యానీ ఆకు, స్టార్ పువ్వు, 2 పచ్చిమిర్చి, నెక్స్ట్ పుదీనా, కొత్తిమీర, 1 కప్పు పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు, కారం, సాల్ట్. ఈ ఫస్ట్ పుదీనా వేసుకుందాము. ఇవన్నీ మసాలా దినుసులన్నీ వేసేసుకుందాము. ఇవన్నీ వేసేసుకుని మ్యారినేట్ చేసుకుని 1 అవర్ పాటు మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. తగినంత కారం, వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ మనకి ఎంత పడితే అంత చూసుకుని వేసుకోవాలి. ఇప్పుడు పెరుగు ఇవన్నీ వేసి కలిపేసుకోవాలి. ఇవన్నీ వేసి బాగా కలిపేసుకుందామండి. కొన్ని మ్యారినేట్ చేసి పెట్టేసుకోవాలి 1 అవర్ పాటు. ఇది కొద్దిగా చికెన్ బిర్యానీ మసాలా కూడా వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇవన్నీ మ్యారినేట్ చేసి పెట్టేసుకుందాము. ఇలా మ్యారినేట్ చేసుకుని పెట్టేసుకోవాలండి. 1 అవర్ పాటు ఇలా ఉంచేసుకుందాము. మూత పెట్టేసుకుందాం. ఇంకా ఈ చికెన్ ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, 1 అవర్ అయిపోయింది. ఇక వేసేసుకుందా ఇలాగా ఒక 4 మీడియం సైజు ఉల్లిపాయలు ఇలాగా సన్నగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇలా బాస్మతి బియ్యం కూడా ఇలాగా కడిగేసుకుని 1 అవర్ పాటు ఇలా నానబెట్టుకొని పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని పెద్ద కడాయి పెట్టుకున్నానండి బిర్యానీ చేసేది. ఇదిగో ఇలా ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను కదా, దీంట్లో వేసేసుకుందాము. బాగా ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్. ఇవి సగం వేగిపోయినాయి. ఇంకా కొంచెం వేగాలండి. బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. ఇలా బిర్యానీకి ఇలా మందంగా ఉన్న గిన్నె తీసుకోవాలి, లేకపోతే అంటుకుపోతుంది. ఇంకొక 5 మినిట్స్ వేగితే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిపోయినాయి, తీసేసుకున్నాను ఆనియన్స్. ఇప్పుడు ఇది మ్యారినేట్ చేసిన చికెన్ వేసేసుకుందాం. ఇది వేసేసుకున్నాం కదా, ఇంక మూత పెట్టేసుకుందామండి. ఒక 10 మినిట్స్ ఇలా మగ్గనిద్దాము బాగా. ఒకసారి చూద్దామండి. ఇలా ఉడుకుతుంది కదా, ఒకసారి తిప్పుకుందాం. ఇది వాటర్ అంతా రిలీజ్ అయిపోయింది దీంట్లోకి. ఈ వాటర్ అంతా ఎగిరిపోయాక తర్వాత రైస్ వేసుకోవాలి. ఈ సైడు వాటర్ పెట్టుకున్నాను రైస్కి. బాగా బాయిల్ అవ్వాలి. అనిపించిందన్న
ఇవన్నీ సాల్ట్, ఈ మసాలా దినుసులన్నీ వాటర్లో వేసేసుకున్నామండి. పుదీనా ఇవన్నీ వేసేసుకున్నాము. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. వాటర్ బాగా మరగాలి. ఇప్పుడు నేను వాటర్ మరుగుతుంది కదా, ఇప్పుడు బియ్యం వేసేసుకుందామండి. రైస్ వేసేసుకున్నాం. ఒక్కసారి తిప్పుకుందామండి. ఇది ఎక్కువ తిప్పితే బియ్యం విరిగిపోతాయి. ఒకసారి తిప్పేసుకుని ఒకసారి మూత పెట్టేసుకుందాం. ఒక 70% బియ్యం బాగా ఉడకాలి రైస్. అప్పుడు ఈ రైస్ దాంట్లోకి షిఫ్ట్ చేసుకుందాం. ఈలోపు రైస్ ఉడికే లోపల అక్కడ ఇది కూడా రెడీ అయిపోతుంది. అప్పుడు రైస్ దీంట్లో వేసేసుకోవచ్చు. వాటర్ కూడా ఎగిరిపోతుంది కదా. ఇంకా మూత పెట్టేసుకుందాం. ఇంకా ఇప్పుడు ఈ చికెన్ ఉంది కదండి, ఇది రెడీ అయింది. ఇప్పుడు ఒక లేయరు బ్రౌన్ ఆనియన్స్ వేపు పెట్టుకున్నాం కదా, అది వేసేసుకుందాము. కొంచెం పుదీనా లేయర్గా వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, ఇప్పుడు రైస్ ఉంది కదా, ఇది ఉడికిపోయిందేమో చూద్దాము. 70% బాయిల్ అవ్వాలి. ఇది బాయిల్ అయిపోయిందండి. ఈ నీళ్ళు కూడా వంచేసుకుందాము. ఈ వాటర్ వంచేసుకుని అప్పుడు ఈ రైస్ దీంట్లో వేసుకుందాము. రైస్ ఉడికిపోయింది. ఇక ఇలా 70% బాయిల్ అవ్వాలి. ఇప్పుడు దీంట్లో వేసేసుకుందాం. ఇంకా ఈ రైస్ కూడా దీంట్లో ఒక లేయర్గా వేసుకుందాం. ఇట్లా షిఫ్ట్ చేసుకుందామండి. ఒక లేయర్గా వేసుకుందాం. ఇలా వేసేసుకోవాలి. ఒక కేజీ చికెన్కి 1 కేజీ బాస్మతి రైస్ వేసానండి నేను. ఇలా ఒకసారి చికెన్ బిర్యానీ చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక లేయర్గా అలా వేసుకున్న తర్వాత మళ్ళీ పుదీనా, ఆనియన్స్ అవన్నీ వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఆనియన్స్ వేసుకుందాము. కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర. ఇప్పుడు మళ్ళీ రైస్ వేసుకుందామండి. ఇప్పుడు నెక్స్ట్ మిగిలిన రైస్ కూడా ఒక లేయర్ కింద వేసేసుకుందాం. ఇప్పుడు మిగిలిన ఆనియన్స్ కూడా వేసేసుకుందాం. కొంచెం కొత్తిమీర, ఇప్పుడు బాస్మతి రైస్ ఉడికించుకున్న వాటర్ ఉంది కదా, ఆ వాటర్ వంచేసుకున్నాం కదా, ఆ వాటర్ కూడా కొద్దిగా పోసుకోవాలి. ఇప్పుడు ఇలా పోసుకోవాలి. సరిపోతుంది. ఇప్పుడు ఈ స్టవ్ ఆన్ చేసుకుని ఇది పెనం పెట్టుకున్నామండి. ఒకటి పాత ఐరన్ది పెనము. ఎందుకంటే బిర్యానీది దీని మీద పెట్టుకోవాలి. ఇప్పుడు గిన్నె అడగంటకుండా ఉంటుంది. ఇప్పుడు దీనికి షిఫ్ట్ చేసుకుందాము. ఇలా పెట్టుకుని ఒక 5 minutes హై ఫ్లేమ్లో పెట్టుకుని తర్వాత 20 minutes లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకుందాం. మూత పెట్టేసుకుందాము. ఇలా పిండి అంతా స్టిక్ చేసేసుకోవాలండి. దమ్ పెట్టేసుకోవాలి గిన్నెకి. ఇప్పుడు మూత పెట్టేసుకుందాము. లోపల అంతా ఆవిరి బయటికి రాకుండా బాగా కుక్ అవుతుంది.
ఇలా దమ్ పెట్టుకోవాలి. పిండి గోధుమ పిండి అయినా కానీ మైదా పిండి అయినా కానీ కలిపేసి పెట్టేసుకోవచ్చు. మొత్తం స్టిక్ అయిపోతుంది ఇలా పెట్టేసుకుంటే. అంతే. ఇలా హై ఫ్లేమ్ మీద ఒక 5 మినిట్స్ ఉడికించుకొని మీడియం ఫ్లేమ్లో సిమ్లో పెట్టుకొని ఒక 20 మినిట్స్ దమ్ చేసుకుంటే చాలు, బిర్యానీ రెడీ అయిపోతుంది. బిర్యానీ అయిపోయిందండి. అయిపోయిన తర్వాత ఒక 20 మినిట్స్ స్టవ్ ఆఫ్ చేసుకుంటాం కదా. 20 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసుకోవాలి. దమ్ పెట్టుకున్న సైడ్ అదంతా ఓపెన్ చేసాను. ఇలా ఇలా అయిపోతుంది బిర్యానీ. ఇప్పుడు కింద నుంచి పైకి ఒకసారి కలుపుదాం. ఇలా ఒకసారి కలుపుకుందాం. కింద నుంచి పైకి అంతా మొత్తం ఒకసారి కలుపుకొని తీసుకుందాం. చికెన్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. నా వంట మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.